ఈ మధ్య సోషల్ మీడియాలో జనరేషన్ బీటా ట్రెండ్ నడుస్తుందండి. 2025 జనవరి 1వ తారీఖు నుంచి మొదలుపెట్టి 2039 డిసెంబర్ 31 మధ్య కాలంలో జన్మించబోయే పిల్లల్ని జనరేషన్ బీటాగా పేర్కొంటారండి. మొట్టమొదటి ఇండియాలో జనరేషన్ బీటా బేబీ మిజోరాంలో పుట్టినట్టుగా మనకు వార్తలు వస్తున్నాయండి. అదే విధంగా మనం ఇన్స్టాగ్రామ్ చూసినా, యూట్యూబ్ లో షార్ట్ ఫిలిం చూసినా అందులో మెయిన్ క్యారెక్టర్స్ అంటే హీరో హీరోయిన్లు మేము జనరేషన్ జెడ్ కేటగిరీకి చెందిన వాళ్ళమని చెప్తారండి. అసలు జనరేషన్ జెడ్ కేటగిరీకి ఎవరు వస్తారంటే 1997 జనవరి 1వ తారీఖు నుంచి 2009 డిసెంబర్ 31 మధ్య కాలంలో జన్మించిన పిల్లలు జనరేషన్ జెడ్ కేటగిరీకి చెందుతారండి. అదేవిధంగా జనరేషన్ ఆల్ఫా గురించి కూడా చెప్పుకుంటున్నారండి. 2010 జనవరి 1 నుంచి 2024 డిసెంబర్ 31 మధ్య కాలంలో జన్మించిన పిల్లలు జనరేషన్ ఆల్ఫాకు చెందుతారండి. ఇది మొత్తం మీద సోషల్ మీడియాలో జనరేషన్ జెడ్, బీటా, ఆల్ఫా గురించి జోరుగా చర్చ జరుగుతోంది.